మనం కూడా నాయకులు సిద్ధపరిచేవారుగా మారాలి. మీ పిల్లల్ని గొప్ప లీడర్లుగా మీరు తయారు చేయాలి. గొప్ప గొప్ప నాయకులుగా, దేశాన్ని పాలించేవాళ్ళుగా, ప్రపంచాన్ని పాలించేవాళ్ళుగా, రాష్ట్రాన్ని పాలించేవాళ్ళుగా ఈ గొప్ప గొప్ప స్థాయికి మీ పిల్లల్ని పెంచే బాధ్యతను తల్లులారా దేవుడు మీకు దయచేశాడు, తండ్రులారా దేవుడు మీకు దయచేశాడు. పిల్లల్ని శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని తిట్టడం, పిల్లల్ని కొట్టడం, అర్థమైందండి? మూతి మీద కొట్టడం. కొట్టొద్దని నేను అన్ను. కలిసిన పరిస్థితి వస్తే 2 దెబ్బలు వేయడం తప్పని కాదు. మూతి మీద కొట్టడం, దుర్భాషలు మాట్లాడడం, చెడబుట్టేవారు నా కడుపున ఎక్కడో పోయి చావచ్చు కదరా, నా ఎద మీద పడి నన్ను వేధిస్తావేంట్రా, నా గుండెలో వేదనగా మారిపోయేవంటి శాపనార్థాలు పెట్టడం కాదు. దేవునికి ఇచ్చిన పిల్లల్ని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత నీది. సాతాను కబంధ హస్తులు బిడ్డల్ని విడిపించాలి, వాళ్ళని గొప్ప నాయకులుగా మార్చాలి. అది నీ ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. నీ ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. రేయి మొదటి జామాన నీ బిడ్డల కోసం నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్.